ఓం శాంతి. ఈరోజు మురళి 17/4/2026. మధురమైన పిల్లలారా, పావనంగా అయినట్లయితే ఆత్మిక సేవకు అర్హులుగా అవుతారు. పావనంగా అయితేనే ఆత్మిక సేవకు అర్హులుగా అవుతారు. ఆత్మిక సేవలో సఫలత పొందాలన్నా, ఆత్మిక సేవను చేయాలన్నా ఆధారం పవిత్రత, పావనంగా కావడం. ఆత్మాభిమానులైన పిల్లలు ఆత్మిక యాత్రలో ఉంటారు మరియు ఇతరుల చేత కూడా ఈ యాత్రనే చేయిస్తారు. ఆత్మిక యాత్రలో ఉంటారు ఆత్మాభిమానులైన వారు, మరియు ఇతరుల చేత కూడా ఈ యాత్రనే చేయిస్తారు. ఆత్మాభిమానులైన పిల్లలు ఆత్మిక యాత్రలో ఉంటారు మరియు ఇతరుల చేత కూడా ఈ యాత్రని చేయిస్తారు. ఆత్మాభిమానులు బాబా స్మృతిలో ఉంటారు, ఇతరులకు బాబా స్మృతిని ఇప్పిస్తారు. పావనంగా కావడమే, బాబా స్మృతి చేస్తూ చేస్తూ పావనంగా కావడమే లక్ష్యం. ఇదే ఆత్మిక సేవ. ప్రశ్న: సంగమ యుగంలో పిల్లలైన మీరు చేసుకునే ఈ సంపాదనయే సత్యమైన సంపాదన. అది ఎలా? జవాబు: ఇప్పుడు మీరు సంపాదించుకునే ఈ సంపాదన 21 జన్మలు కొనసాగుతుంది. ఇది ఎప్పుడూ దివాలా తీయదు. బాబా దగ్గర మనం చేసుకున్నది ఎప్పుడు దివాలా తీయదు. ఇది ఎవరన్నా ఎత్తుకపోయేదా దివాలా తీసేకి? ఇది కేవలం మనం ఇచ్చినంత పెరిగేదే కానీ తగ్గదు. జ్ఞానం వినడం, వినిపించడం, స్మృతి చేయడం మరియు చేయించడం, ఇదే సత్యమైన సంపాదన. జ్ఞానాన్ని వినడము, వినిపించడము, స్మృతి చేయడము మరియు చేయించడము, ఇదే సత్యమైన సంపాదన. ఈ సంపాదనను సత్యమైన తండ్రియే మీకు నేర్పిస్తారు. ఇటువంటి సంపాదనను మొత్తం కల్పమంతటిలో ఎవ్వరూ చేసుకోలేరు. ఇంకే ఇతర సంపాదన మీతో పాటు రాదు. మీరు సంపాదించుకునే సంపాదన 21 జన్మలు కొనసాగుతుంది. మీరు దివాలా తీయరు. జ్ఞానం వినేది, వినిపించేది, స్మృతి చేసేది, చేయించేదే సత్యమైన సంపాదన. ఈ సంపాదనను బాబాయే మీకు నేర్పిస్తారు. ఇటువంటి సంపాదన మొత్తం కల్పమంతట్లో ఎవరూ చేసుకోలేరు. ఇంకా ఏ ఇతర సంపాదన మీతో పాటి రాదు. పాట: మేము ఆ మార్గంలోనే వెళ్ళాలి. ఏ మార్గంలో అయితే పడడము, లేయడము ఉంటుందో, స్వయంని కాపాడుకోవడం ఉంటుందో, అదే మార్గంలోనే వెళ్ళాలి. ఓం శాంతి. ఓం శాంతి. బాబా భక్తి మార్గంలో పిల్లలు ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. భక్తి మార్గంలో ఎంతో భావనతో యాత్రలు చేసేందుకు వెళ్తారు. రామాయణం మొదలైనవి చదువుతారు. వారు ఎంత ప్రేమగా కూర్చొని కథలు వింటారంటే అవి వింటూ వారికి ఆశ్రువులే వచ్చేస్తాయి, కన్నీళ్ళే వచ్చేస్తాయి. రామాయణం మొదలైన విన్నప్పుడు కన్నీళ్ళే వస్తాయి కదా. ప్రేమగా కూర్చొని వింటారు. సీతని రావణాసురుడు ఎత్తుకపోయినాడు, అనేకమైనటువంటి ఇబ్బందుల పాలైనారు, రాక్షస సంహారం జరిగింది. ఇవన్నీ వినేటప్పుడు ఏడుపు వస్తుంది. మా భగవంతుని భగవతి అయిన సీతను రావణుడు ఎత్తకపోయాడు, అది వింటున్నంతసేపు వారు కూర్చొని ఏడుస్తారు. బాబా చెప్పే సత్యం ఏమిటంటే, రావణుడు ఎత్తుకపోవడం అంటూ జరిగేది ఏమి అంటే, మాయా రావణాసురుడు ఆత్మరూపి సీతను ఎత్తుకపోయాడు, తన వశం చేసుకున్నాడు. దానికి వాళ్ళు ఆ యాదగారుగా రాముని సీతను ఎత్తుకపోయినట్లుగా చూపిస్తారు. త్రేతాయుగంలోని రాముని సీతను. త్రేతాయుగంలోనే ఈ విధమైనటువంటి పాపాచారాలు జరిగితే, అది కూడా రాముని యొక్క సీతను ఎత్తుకపోతే ఇంకా ప్రజలకేముంది? రాజుకే సేఫ్టీ లేకపోతే ప్రజలకేం సేఫ్టీ ఇస్తారు? ఇవన్నీ మనుష్యులు తమోప్రధాన బుద్ధితో తయారు చేసిన విషయాలు. వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఓ పతిత పావన రాండి, వచ్చి దుఃఖితులైన ఆత్మలైన మాకు సుఖాన్నివ్వండి అని పిలుస్తారు. ఆత్మ దుఃఖిస్తుంది,
అని వాళ్ళు భావించరు. ఎందుకంటే ఆత్మ నిర్లేపి అంటారు. ఆత్మకు ఏవి అంటుకోవు అంటారు. అంటుకోవన్నప్పుడు డిఫరెన్సియేషన్ ఎందుకు? కుంటివాళ్ళు, అవిటివాళ్ళు, పేదవాళ్ళు, షావుకారులు. బాబా అందుకే అంటున్నారు, ఆత్మ నిర్లేపి కాదు, ఆత్మలోనే సంస్కారాలు తీసుకెళ్తుంది. అందుకే పాపాత్మ, పుణ్యాత్మ, ధర్మాత్మ, మహాత్మగా పిలువబడుతుంది. ఆత్మ సుఖ దుఃఖాలకు అతీతమైనదని వారు భావిస్తారు. అలా ఎందుకంటారు? ఎందుకంటే పరమాత్మ సుఖ దుఃఖాల నుండి అతీతమైన వారు. మరి అతడి పిల్లలు సుఖ దుఃఖాల్లోకి ఎలా వస్తారు అని భావిస్తారు. ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. ఈ జ్ఞాన మార్గంలో కూడా అప్పుడప్పుడు గ్రహచారం కూర్చుంటుంది. కాసేపు ఇంకేదో జరుగుతుంది, కాసేపు ప్రఫుల్లితులై ఉంటారు, కాసేపు వాడిపోయి ఉంటారు. ఇది మాయతో జరిగే యుద్ధం. మాయపైనే విజయాన్ని పొందాలి. మూర్ఛితులైనప్పుడు మన్మనాభవ అనే సంజీవని మూలికనివ్వడం జరుగుతుంది. భక్తి మార్గంలో ఆడంబరాలు ఎక్కువగా ఉంటాయి. దేవతలను ఎంతగానో శృంగారిస్తారు, నిజమైన నగలతో అలంకరిస్తారు, దేవతల చిత్రాన్ని వజ్ర వైడూర్యాలతో అలంకరిస్తారు. లక్ష్మీనారాయణల విగ్రహాలపైన పెద్ద పెద్ద వజ్రాలతో తయారైన సుందరమైన నగలను ఎన్నో అలంకరిస్తారు. ఈ కాలంలో కాదు, ఒక కాలంలో. ఈ కాలంలో నిజమైన అలంకరణ చూడాలంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూడొచ్చు. అందుకే అంత సెక్యూరిటీ ఉంటుంది. ఎంతో పెద్ద పెద్ద ఖజానాలు ఉండేవి. వాటి గురించి ఎన్నో గొడవలు కూడా జరిగాయి. పూజార్ల వద్ద ఇన్ని నగలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ నగలు ఆ స్వామి ఆస్తి కాదా? స్వామి ఆస్తి పూజార్లది మరియు ట్రస్టీలది అవుతుంది. మనం చైతన్యంగా అనేక వజ్ర వైడూర్యాలతో అలంకరించబడి ఉన్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. దాంట్లో ఎక్కువగా లోతుగా పోద్దండి. ఇప్పుడు మనకు తెలుసు మనము ఆ విధమైన దేవీ దేవతలుగా అవుతున్నాము. మాయపైన విజయాన్ని పొందుతున్నాము. బాబా అందుకే అంటున్నారు, అలాంటి వజ్ర వైడూర్యాల భవనాల్లోకి మనం వెళ్తాం. నిజమైన నగలతో అలంకరిస్తారు. బాబా అంటారు ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు వజ్ర వైడూర్యాలతో అలంకరించబడి ఉన్నాయని చైతన్యంగా. ఇప్పుడు మీకు తెలుసు. మళ్ళీ ఎప్పుడైతే పూజారీలుగా అవుతారో అప్పుడు కూడా అనేక నగలు ధరిస్తారు. కానీ ఇప్పుడు ఏమీ లేవు, అన్నీ పోగొట్టుకున్నాం. చైతన్య రూపంలోనూ ధరించారు, మళ్ళీ జడ రూపంలోనూ ధరించారు. సత్యత్రేతాయుగాలలో చైతన్యంలో, ద్వాపర కలియుగాల్లో జడమూర్తులకు వేశారు. రాజరికం యొక్క ఆడంబరం లేదు. సన్యాసులు కూడా ఎంతో డాంబికంగా ఉంటారు. సత్యుగంలో ఆత్మలైన మనం ఏ విధంగా పవిత్రంగా ఉండేవారమో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, అర్థం చేసుకున్నారు. మన ఈ శరీరం కూడా పవిత్రంగా ఉండేది. వారి శృంగారం కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా సుందరంగా ఉంటే వారికి శృంగారించుకునే అభిరుచి కూడా ఉంటుంది. మీరు కూడా సుందరంగా ఉన్నప్పుడు చాలా మంచి మంచి నగలను ధరించేవారు. సత్యుగంలో పవిత్రంగా ఉండడమే సుందరత, స్థూలమైన సుందరం కాదు. వజ్రాలతో పొదగబడిన పెద్ద పెద్ద మాలలను ధరించేవారు. ఇక్కడ ప్రతి వస్తువు నల్లగా ఉంది. తమో ప్రధానానికి గుర్తు. గోవులు కూడా నల్లగా వచ్చాయి. బాబా శ్రీనాథ ద్వారానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంచి గోవులు ఉండేవి. కృష్ణుని గోవులను చాలా సుందరంగా చూపిస్తారు. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో. ఎందుకంటే ఇవి కలియుగం యొక్క ఆవులు. ఇటువంటి ఆవులు అక్కడ ఉండవు సత్యుగంలో. పిల్లలైన మీరు విశ్వాధిపతులుగా అవుతున్నారు. మీ అలంకరణ కూడా అక్కడ ఈ విధంగా సుందరంగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. గోవులు కూడా తప్పకుండా అక్కడ కావాలి. అక్కడి ఆవుల పేడ కూడా ఎలా ఉంటుందో కదా, దానిలో ఎంతో శక్తి ఉంటుంది. అదే భూమికి లభిస్తుంది. భూమికి ఎరువు కావాలి కదా, ఎరువు వేస్తే మంచి ఆహార ధాన్యాలు పండుతాయి. అక్కడ అన్ని వస్తువులు శక్తిశాలిగా ఉంటాయి, పేడతో సహా. ఇక్కడ ఏ వస్తువులోనూ శక్తి లేదు. ప్రతి వస్తువు శక్తిహీనంగా అయిపోయింది. పిల్లలు సూక్ష్మతంలోకి వెళ్ళేవాళ్ళు
అక్కడ మంచి మంచి ఫలాలను తింటారు సూక్ష్మమతంలో. సో బాబా అంటున్నారు అక్కడ ప్రతి వస్తువు శక్తిశాలిగా ఉంటుంది, ఇక్కడైతే అన్నీ శక్తిహీనంగా అయిపోయినాయి. ఏ వస్తువులోనూ శక్తి లేదు, ప్రతి వస్తువు శక్తిహీనంగా అయిపోయింది. పిల్లలు సూక్ష్మమతంలోకి వెళ్ళేవాళ్ళు, అక్కడ మంచి మంచి ఫలాలను తినేవాళ్ళు, శుభీ రసాన్ని తాగేవారు, వీటన్నింటినీ సాక్షాత్కారం చేయించేవారు. కేవలం ఒక దృశ్యంలాగా చేయడమే, అక్కడేం నిజంగా తాగిరారు. తోటమాలులు ఫలాలను ఎలా కోసుకొచ్చేవారు వారు చూసేవారు. సూక్ష్మమతంలో ఫలాలు మొదలైనవైతే ఉండవు కదా, ఇవన్నీ సాక్షాత్కారం అంతే. వైకుంఠం మళ్ళీ ఇక్కడ ఉంటుంది, కానీ మనుషులు వైకుంఠం పైన ఉంటుందని భావిస్తారు. వైకుంఠం సూక్ష్మవతనంలోనూ ఉండదు, మూలవతనంలోనూ ఉండదు, అది ఇక్కడే ఉంటుంది. సాకార ప్రపంచంలో పార్ట్ ప్లే చేయాలి కదా, భూలోకంలోనే ఉంటుంది. ఇక్కడ పిల్లలు ఏ సాక్షాత్కారాలు అయితే పొందుతున్నారో వాటిని ఈ కళ్ళతో మళ్ళీ చూస్తారు. స్థాయిని బట్టి సామాగ్రి ఉంటుంది. రాజుల మెహల్స్లో ఎంత మంచి మంచి సామాగ్రి ఉంటుందో చూడండి. జైపూర్లో చాలా మంచి మంచి మెహల్స్ నిర్మించబడ్డాయి. కేవలం మెహల్స్ చూడడానికి మనుషులు వెళ్ళినా దానికి కూడా టికెట్ ఉంటుంది. జైపూర్ ప్యాలెస్ చూసేకి టికెట్ ఉంటుంది, వాళ్ళు వాడిండే వస్తువులు చూడడానికి మనం టికెట్ ఇవ్వాలి. విశేషంగా ఆ మెహల్స్ చూడడానికే టికెట్ పెడతారు. వారు మళ్ళీ వేరే మెహల్లో ఉంటారు. కలియుగంలోనే ఇలా ఉంది. ఇది పతిత ప్రపంచం, కానీ ఇక్కడ ఎవరు తమని తాము పతితులుగా భావించరు. పతిత పావన సీతారాం అంటారు, కానీ స్వయంని పతితులుగా భావించరు. మేం పతితులుగా ఉండేవారమని ఇప్పుడు మీరు భావిస్తారు. ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా అయిపోయారు. మళ్ళీ మనం స్వచ్ఛంగా అవుతాం. ఆ ప్రపంచమే ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. ఇక్కడ అమెరికా మొదలైన దేశాల్లో ఫస్ట్ క్లాస్ అయిన మెహల్స్ ఉన్నా సత్యుగంతో పోల్చి చూస్తే అవి ఎందుకు పనికిరావు. ఎందుకంటే ఇవన్నీ అల్పకాలికమైన సుఖాన్ని ఇచ్చేవి. అక్కడ ఫస్ట్ క్లాస్ అయిన గోవులు కూడా ఉంటాయి, ఆవులు. అక్కడ గోపాలుడు కూడా ఉంటారు. కృష్ణుని గోపాలుడు అని అంటారు. ఇక్కడ గోవులను సంభాళించేవారు మేము గోపాలము అంటారు. కృష్ణుని వంశస్థులము అంటారు, యదువంశము అంటారు. గొల్లవాళ్ళు అంటారు, గోపాలు అంటారు. వాస్తవానికి కృష్ణ వంశావళి అని అనకూడదు, కృష్ణుని రాజధాని అని అనాలి. షావుకార్ల వద్ద గోవులుంటే వారిని సంభాళించే వాళ్ళు గోపాలు కూడా ఉంటారు. ఈ గోపాలు అన్న పేరు సత్యుగానికి చెందినది. గోవులను సంభాళించే వాళ్ళని గోపాలుడు అంటారు. ఇది నిన్నటి విషయం. నిన్న మనము ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారిగా ఉండేవారం. గోపాలుడు అనే పేరు సత్యుగానికి సంబంధించింది. చూడండి, మళ్ళీ పతితులుగా అయ్యాం. కావున స్వయాన్ని హిందువులుగా పిలుచుకుంటూ వచ్చాం. మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారా, లేదు హిందూ మతానికి చెందినవారా అని మీరు వారిని అడగండి. ఈ రోజుల్లో అందరూ హిందువులనే వ్రాసుకుంటారు. హిందువులు, హైందవ జాతికి చెందిన వాళ్ళను హిందువులు అంటారు. ఆ హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపించారు, అలాగే దేవీ దేవతా ధర్మాన్ని ఎవరు స్థాపించారు, ఇది ఎవ్వరికీ తెలియదు. నిన్న కూడా బాబా దీని గురించి ఎంత క్లారిటీగా చెప్తూ వచ్చినారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని ఎవరు స్థాపించారో చెప్పండి అని బాబా ప్రశ్న అడుగుతారు. శివబాబా బ్రహ్మ ద్వారా అడుగుతున్నారు. రాముడు లేదా శివబాబా శ్రీమతం పైన ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన జరిగింది. మళ్ళీ రావణ రాజ్యం వస్తుంది, వికారాల్లోకి వెళ్తారు. భక్తి మార్గం ప్రారంభమవ్వడంతో హిందువులుగా పిలువబడతారు. ఇప్పుడు ఎవరూ తమని తాము దేవీ దేవతలుగా పిలిపించుకోలేరు. రావణుడు వికారీగా చేసేసాడు, బాబా వచ్చి నిర్వికారులుగా తయారు చేస్తున్నారు. మీరు ఈశ్వరీయ మతం ద్వారా దేవతలుగా అవుతున్నారు. బాబాయే వచ్చి బ్రాహ్మణులైన మిమ్మల్ని దేవతలుగా తయారు చేస్తున్నారు. మెట్లు ఎలా దిగుతున్నారో పిల్లలైన మీ బుద్ధిలో నంబర్ వారుగా కూర్చోండి. మెట్లు ఎలా దిగుతున్నారో పిల్లలైన మీ బుద్ధిలో నంబర్ వారుగా కూర్చోండి. మీకు తెలుసు మిగిలిన మనుష్యులందరూ అసురీ మతం పైన నడుస్తున్నారు, మీరు ఈశ్వరీయ మతం పైన నడుస్తున్నారు. రావణ్ణి మతం పైన మెట్లు దిగుతూ వచ్చారు.
84 జన్మల తర్వాత మళ్ళీ మొదటి జన్మను పొందుతారు. ఈశ్వరీయ బుద్ధి ద్వారా మీరు మొత్తం సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకుంటారు. ఈ మీ జీవితం చాలా అమూల్యమైనది, చాలా చాలా శ్రేష్టమైనది. ఇదే సాహసమైనది. ఇక్కడే మనం అన్నీ చూపించాలి. అశాంతి ప్రపంచంలో శాంతిగా ఉండడం సాహసం, అధర్మ ప్రపంచంలో ధర్మంగా నడుస్తూ ధర్మాన్ని నిలబెట్టడం సాహసం. ఇప్పుడు బాబా వచ్చి మనల్ని ఇంత పావనంగా తయారు చేస్తున్నారు. మనం ఆత్మిక సేవకు అర్హులుగా అవుతాం. అవన్నీ దైహికమైన సోషల్ సర్వీసులు కావున వారు దేహాభిమానంలో ఉన్నారు. మీరు ఆత్మాభిమానులు. ఆత్మలను ఆత్మిక యాత్ర పైన మీరు తీసుకెళ్తారు. మీరు సతోప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమోప్రధానంగా అయ్యారు. సతోప్రధానులను పావనులని, తమోప్రధానులను పతితులని పిలుస్తారు. ఆత్మలోనే మలినాలు అంటుకుంటాయి, ఆత్మలోనే మలినాలు వస్తాయి కదా. ఆత్మనే సతోప్రధానంగా అవుతుంది. ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా పవిత్రంగా ఉంటారు, లేకపోతే తక్కువ పవిత్రంగా అవుతారు. పాపాల భారం తలపైన మిగిలిపోతుంది. ఆత్మలన్నీ పవిత్రంగా అవుతాయి. ఆ తర్వాత ప్రతి ఒక్కరి పాత్ర వేరువేరుగా ఉంటుంది. అందరికీ ఒకే రకమైన పాత్ర లభించదు. అందరికన్నా ఉన్నతమైన పాత్ర బాబాది. ఆ తర్వాత బ్రహ్మ సరస్వతుల పాత్ర. ఆ తర్వాత ఎవరితోనైతే స్థాపన చేయిస్తామో అతడి చేతే పాలన జరుగుతుంది కదా, అంతే కదా. జన్మనిచ్చిన వారే పాలనా పోషణ చేస్తారు కదా. అలాగే బ్రహ్మ సరస్వతులే మళ్ళీ లక్ష్మీనారాయణలై పాలనా పోషణ చేస్తారు. అతడిదే పెద్ద పాత్ర. మొదట శివబాబా, ఆ తర్వాత బ్రహ్మ సరస్వతి వారు పునర్జన్మల్లోకి వస్తారు. శంకరుడు కేవలం సూక్ష్మ రూపాన్ని మాత్రమే ధరిస్తారు. అలాగని శంకరుడు శరీరాన్ని అద్దెకు తీసుకుంటారని కాదు. శంకరుడు శరీరాన్ని అద్దెకు ఎందుకు తీసుకుంటారు, ఆయనకంటూ ఉంది కదా. కృష్ణునికి తన శరీరం ఉంది. ఇక్కడ కేవలం శివబాబా మాత్రమే శరీరాన్ని అద్దెకు తీసుకుంటారు, అంటే ప్రవేశం చేస్తారు. అద్దె రాకుమారునిగా చేయడమే అద్దె ఇవ్వడం కదా. స్థూలమైన బాడుగ విషయం కాదు కదా, ఇక్కడ అద్దె ఇచ్చే మాట కాదు కదా. పతిత శరీరంలోకి, పతిత ప్రపంచంలోకి వచ్చి బాబా సేవ చేస్తారు. ఇది బాబా యొక్క కృప, బాబా యొక్క దయ. మనకన్నా తక్కువ స్థానంలోకి వచ్చి తక్కువ వాళ్ళతో కలిసి చేయడం అంటే సేవనే కదా, నిరహంకారానికి గుర్తు. ముక్తి జీవన్ముక్తులలోకి తీసుకెళ్తారు. మొదట ముక్తిలోకి వెళ్ళాల్సి ఉంటుంది. జ్ఞానసాగరుడైన తండ్రి ఒక్కడే పతిత పావనుడు. వారినే శివబాబా అని పిలుస్తారు. శంకరుణ్ణి బాబా అని అంటే శోభించదు. శివబాబా అన్న పదం చాలా మధురమైనది. శివుని పైన కొందరు జిల్లేడి పువ్వులను వేస్తారు, కొందరు ఇంకేదో వేస్తారు, కొందరు పాలను పోస్తారు. బాబా పిల్లలకు అనేక రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. మొత్తం ఆధారమంతా యోగంపైనే ఉందని పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. మొత్తం ఆధారమంతా యోగంపైనే ఉంది. యోగం ద్వారానే వికర్మలు వినాశం అవుతాయి. యోగం చేసేవారికి జ్ఞాన ధారణ కూడా బాగా జరుగుతుంది. వారు తమ ధారణలో నడుస్తూ ఉంటారు. ఎందుకంటే వారు ఇతరులకు కూడా వినిపిస్తారు. వినిపించినప్పుడు స్వయంలో ధారణ జరుగుతుంది, స్వయం పైన అటెన్షన్ వస్తుంది కదా. భగవంతుడు ఎవరికైతే నేరుగా వినిపించారో వారే ఇవి వింటారు. ఆ తర్వాత ఈ జ్ఞానం ఉండదు. ఇది కూడా కొత్త విషయమే. ఇప్పుడు బాబా మీకేదైతే వినిపిస్తున్నారో దాన్ని ఇప్పుడు మీరు వింటున్నారు. ఇప్పుడు ధారణ అవుతోంది. ఆ తర్వాత ప్రాలబ్ధం యొక్క పాత్రను అభినయిస్తారు. జ్ఞానం వినడం, వినిపించడం ఇప్పుడే జరుగుతాయి. సత్యుగంలో ఈ పాత్ర ఉండదు. అక్కడ ఉండేదే ప్రాలబ్ధం యొక్క పాత్ర. మనుషులు లా కోర్సును చదువుతారు, మళ్ళీ బ్యారిస్టర్గా సంపాదిస్తారు. ఇది ఎంత పెద్ద సంపాదన! దీని గురించి ప్రపంచంలో వారికి తెలియదు. సత్యమైన తండ్రి సత్యమైన సంపాదనను చేయిస్తున్నారని మీకు మాత్రమే తెలుసు. అది ఎప్పుడూ దివాలా తీయదు. అవినాశి సంపాదన దివాలా ఎట్లా తీస్తుంది?
ఎవరికి ఎంత ఇచ్చినా కూడా తరగనటువంటి సంపాదన బాబా వచ్చి మన ద్వారా చేయిస్తున్నారు. అందుకే బాబా అంటున్నారు, ఇది తరిగే ఖజానా కాదు, తరగని ఖజానాని బాబా మనకు పంచుతున్నారు. అవినాశి సంపాదన, ఆ సత్యమైన సంపాదనను చేసుకుంటున్నారు మీరు. అది మీతో 21 జన్మలు తోడుగా ఉంటుంది. లౌకిక సంపాదన మీతో రాదు, ఈ జన్మకే అది. మళ్ళా జన్మకు మళ్ళా మనం చేసినటువంటి పాపపుణ్య కర్మల ప్రకారంగా జన్మలు లభిస్తాయి. ఇది మీతో వస్తుంది. కావున ఇటువంటి సంపాదనను చేసుకోవాలి కదా. ఈ విషయాలు మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఉండవు. మీలో కూడా గడియ కొందరు మర్చిపోతూ ఉంటారు. బాబాను వారసత్వాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ముఖ్యమైన విషయం ఒక్కటే, బాబాను స్మృతి చెయ్యండి. ఆ తండ్రి ద్వారా 21 జన్మల వారసత్వం లభిస్తుంది. 21 జన్మలు నిరోగి శరీరం ఉంటుంది. వృద్ధాప్యం వరకు అకాల మృత్యువే ఉండదు. 150 సంవత్సరాలు పక్కాగా జీవిస్తారు. తర్వాతనే శరీరం వదులుతారు. శరీరం వదిలేటప్పుడు కూడా ఖుషీగా సంతోషంగా శరీరం వదులుతారు. వాళ్లకు తెలుస్తుంది, మేము శరీరం వదులుతాము, మళ్ళీ చిన్న బాలికగా పోయి జన్మ తీసుకుంటాము అని. ఎవరింట్లో పోయి జన్మ తీసుకుంటామనేది కూడా వాళ్ళకు కూడా తెలుస్తుంది. అంత పారదర్శకంగా ఉంటుంది అది. వృద్ధాప్యం వరకు అకాల మృత్యువు జరగదు. మరి పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి. బాబా స్మృతియే ముఖ్యమైనది. ఇందులోనే మాయ తుఫాన్లు తెస్తుంది. అనేక రకాలైన తుఫాన్లు వస్తాయి. బాబాను స్మృతి చేయాలని మీరు అంటారు, కానీ చేయలేకపోతారు. స్మృతిలోనే చాలామంది ఫెయిల్ అవుతారు. చాలామందిలో యోగంలో లోపం ఉంది. ఎంత వీలైతే అంత యోగంలో దృఢంగా కావాలి. బీజం మరియు వృక్ష జ్ఞానం పెద్ద విషయం ఏమీ కాదు. ఇంపార్టెంట్ యోగంలో దృఢంగా కావాలి. బీజము మరియు వృక్ష జ్ఞానం పెద్ద విషయం ఏమీ కాదు. ఎవరికైనా అర్థం చేస్తే మళ్ళీ వాళ్ళు ఇతరులకు కూడా అర్థం చేయించగలరు. ఇది చదువు కదా, చదువులాగా. నన్ను స్మృతి చేయడం ద్వారా, నన్ను తెలుసుకోవడం ద్వారా మీరు అన్నీ తెలుసుకుంటారు. స్మృతిలోనే అన్నీ నిండి ఉన్నాయి. మధురమైన తండ్రి అయిన శివబాబాను స్మృతి చేయాలి. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు. అతడే శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. వారు 21 జన్మల ఉన్నతోన్నతమైన వారసత్వాన్ని ఇస్తున్నారు. సదా సుఖమయంగా అమరులుగా తయారు చేస్తున్నారు. మీరు అమరపురికి యజమానులుగా అవుతారు. కావున ఇటువంటి తండ్రిని చాలా 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 స్మృతి చేయాలి. బాబాను స్మృతి చేయకపోతే మిగిలినవన్నీ గుర్తుకొస్తాయి. అంతే కదా. బాబా స్మృతి చేస్తే అన్నీ మర్చిపోతాం. బాబా స్మృతి లేకపోతేనే పనికిరానివన్నీ గుర్తుకొస్తాయి. అందుకయ్యే బాబా స్మృతిలో స్వయంని బిజీ పెట్టుకోవాలా. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. थैंक यू बाबा, थैंक यू वेरी मच बाबा. सारांशం. ఈశ్వరీయ జీవితం చాలా చాలా అమూల్యమైనది. ఈ జీవితంలో ఆత్మ మరియు శరీరం రెండింటినీ పావనంగా తయారు చేసుకోవాలి. ఆత్మిక యాత్రలో ఉంటూ ఇతరులకి కూడా ఈ యాత్రను నేర్పించాలి. ఈశ్వరీయ జీవితం చాలా చాలా అమూల్యమైనది. ఈ జీవితంలో ఆత్మ మరియు శరీరం రెండింటినీ పావనంగా తయారు చేసుకోవాలి. ఆత్మిక యాత్రలో ఉంటూ ఇతరులకి కూడా ఈ యాత్రను నేర్పించాలి. ఇంపార్టెంట్ ఇది. ఎంత వీలైతే అంత ఈ సత్యమైన సంపాదనలో నిమగ్నం అవ్వాలి. నిరోగులుగా అయ్యేందుకు స్మృతిలో దృఢంగా ఉండాలి. నిరోగులుగా కావాలంటే స్మృతిలో దృఢంగా ఉండాలి. దృఢంగా అంటే చలించకుండా శక్తిశాలిగా ఉండాలి. వరదానం.
శరీరమును ఈశ్వరీయ సేవ కోసం ఇవ్వబడిన ఈశ్వరునికి చెందినదిగా భావిస్తూ కార్యంలో వినియోగించే నష్టమోహులుగా కండి. శరీరమును ఈశ్వరీయ సేవ కోసం ఇవ్వబడిన ఈశ్వరునికి చెందినదిగా భావిస్తూ కార్యంలో వినియోగించే నష్టమోహులుగా కండి. ఏ విధంగా ఎవరికీ చెందిన వస్తువైనా ఎవరికైనా చెందిన వస్తువు మన దగ్గర ఉంటే ఏ విధంగా వేరే వారి వస్తువు మన దగ్గర ఉన్నప్పుడు దానిపైన నాది అనే భావం ఉండదో చూడండి. వేరే వారి వస్తువు మన దగ్గర ఉంటే నాది అనే భావం ఉండదు కదా. ఇప్పుడు ఎక్కడో పోయినాము, వర్షం పడతా ఉంది, తెలిసిన వాళ్ళు ఇంట్లో గొడుగు తీసుకొచ్చుకున్నాము. ఆ గొడుగు మన ఇంట్లో ఉన్నంత వరకు భలే ఉపయోగిస్తాం, మధ్యలో వర్షం వచ్చినా. కానీ ఏమనుకుంటాం, ఈ గొడుగు వాళ్ళది, వాళ్ళకి ఇచ్చేయాల, మోహం ఉండదు. అలాగే మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క వస్తువుని ఇది బాబాది, బాబా కార్యంలో ఉపయోగపడాలి అనేటువంటి ట్రస్టీ జీవితాన్ని జీవించాలి. మమకారం కూడా ఉండదు. అలా ఈ శరీరం కూడా ఈశ్వరీయ సేవ కోసం లభించిన అమానత్, భగవంతుడిచ్చిన కానుక. ఈ అమానత్ని ఆత్మిక తండ్రి ఇచ్చినదని భావించడం ద్వారా తప్పకుండా ఆత్మిక తండ్రి యొక్క స్మృతి ఉంటుంది. అమానత్తుగా భావించడం ద్వారా ఆత్మీయత వస్తుంది. నాది అన్న మమకారం ఉండదు. నిరంతర యోగులుగా నష్టమోహులుగా అయ్యేందుకు ఇదే సహజమైన ఉపాయం. కావున ఇప్పుడు ఆత్మిక స్థితిని ప్రత్యక్షం చేసుకోండి. స్లోగన్: వానప్రస్థపు స్థితిలోకి వెళ్ళాలనుకుంటే దృష్టి వృత్తిలో కూడా పవిత్రతకు అండర్లైన్ చేయండి. ఇంపార్టెంట్, మన దృష్టి మన వృత్తి పవిత్రంగా ఉండాలి. అవ్యక్త సూచన: మహానులుగా కావాలంటే మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. ఈరోజు విషయం: మీరు మాట్లాడే ప్రతి మాట గొప్పదిగా ఉండాలి. ప్రతి ఒక్కరి గురించి మనసులో చేసే ప్రతి సంకల్పం మధురంగా ఉండాలి. ప్రతి ఒక్కరిని ఉన్నతంగా చేసే స్వభావం, మధురత స్వభావం, నమ్రత స్వభావం ఉండాలి. నా స్వభావమే అలాంటిది అన్నమాట ఎప్పుడూ మాట్లాడకూడదు. నాదే అన్నది ఎక్కడి నుండి వచ్చింది? నాది తీవ్రంగా మాట్లాడే స్వభావము, నాది ఆవేశం లేకొచ్చే స్వభావము, స్వభావానికి వశమైపోవడం, ఇదే మాయ. ఇప్పుడు మాయాజిత్తులుగా అవ్వండి. అభిమానము లేదా దుఃఖం లేకొచ్చే స్వభావము, ఈర్ష్య మరియు ఆవేశం లేకొచ్చే స్వభావమును ఇప్పుడు మార్చుకోండి. ఇంపార్టెంట్ ఇది. ఈర్ష్య ఉండకూడదు మరియు ఆవేశము ఉండకూడదు. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా.